హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. క్లారిటీ చెప్తాను. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం జరిగింది కదండి. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చాయి, వాళ్ళు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, గతంలో వాళ్ళు ఏం చేశారు, క్లారిటీగా చెప్తాను. అసలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం, జిల్లాల వారీగా మంత్రుల వివరాలు ఇవే. సో ఇప్పుడు కొత్త మంత్రులు ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళ డీటెయిల్స్ క్లియర్ గా ఇందులో ఉన్నాయి. మనకి చూడండి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ కూర్పులు చంద్రబాబు మార్క్ కనిపించింది. జిల్లాలు, సామాజిక వర్గాలు, యువత, మహిళల వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎక్కువ చూడండి, జిల్లాలు, సామాజిక వర్గాలు, నెక్స్ట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసి మరి ఇతను ఎలిజిబులా కాదా అని అలా ఒక ప్రణాళికతో ఒక సిద్ధం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలు 8 మంది అవకాశం ఇచ్చారు. చాలా మంది చూడండి, గతంలో ఇప్పుడే కాదు, గతంలో మీరు చూసుకోండి, తెలుగుదేశం పార్టీ బీసీలకు సముచిత స్థానంతో పాటు 8 స్థానాలు ఇప్పుడు గతంలో ఎక్కువ పెద్దపీట వేసిందని చెప్పుకోవాలి. దేవేంద్ర గౌడ్ గారు ఇలా చాలా మంది బీసీలకు బాగా సపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ప్రాధాన్యం కల్పించారు. కేవలం బీసీలకు మాత్రమే కాదండి, అటు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీలకి, మైనారిటీలు వీళ్ళందరికీ సమన్యాయం వచ్చింది. ఇంకా కొంతమంది ఎవరైతే రాలేదో మీ అందరికి సముచిత స్థానం తెలుగుదేశంలో ఉంటుంది. సో డోంట్ వరీ. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు చంద్రబాబు కేబినెట్ లో 17 మంది కొత్త వరకు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటో తెలుసా అండి, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఈసారి 17 మందికి కొత్త వాళ్ళు, 17 మెంబర్స్ కొత్త మంత్రులకు అవకాశాలు దక్కాయంట. ఏపీ కొత్త మంత్రివర్గంలో పదవులు దక్కిన వారి వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. సో ఎవరెవరికి దక్కే, వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించినారో, వాళ్ళు ఏ పార్టీ ఏంటో క్లియర్ గా మనకి నివేదిక ఉంది. చంద్రబాబు కేబినెట్ లో 24 మంది మంత్రులు, జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కేబినెట్ కూర్పు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు. సో ఎక్కువ మహిళలకు, యువతకి ఈసారి బాగా ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు. గతంలో కూడా మీరు చూసుకోండి, చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు, ఏదో ఎల్లో మీడియా, కమ్మ మీడియా కాదు, న్యూట్రల్ ఛానల్, జనాల తరపున నిలబడే ఛానల్, జనాలకు ఏవైతే క్లియర్ గా చెప్పాలో ఆ విధంగా వెళ్ళే ఛానల్ మన ఛానల్. దయచేసి అలాంటి అపోహలు కానీ అలాంటి ఫేక్ న్యూస్ మాత్రం దయచేసి స్ప్రెడ్ చేయకండి ఎవరు. ఏపీ కొత్త మంత్రివర్గంపై చంద్రబాబు వ్యూహంపై చర్చ జరుగుతుంది. కొత్తగా మంత్రులైన వారిలో ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉండడం చర్చనీయాంశం అయింది. కొత్తగా ఏర్పడ్డారు కదా, అందులో అందరూ కొత్త వాళ్ళే ఉన్నారంట. చంద్రబాబు కేబినెట్ లో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళతో పాటు ఇంకా 8 మందికి కూడా అవకాశం ఇచ్చారంట. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవిత కూడా మంత్రి పదవులు దక్కాయి. వంగలపూడి అనిత అని ఫైట్ బ్రాండ్, ఈసారి ఆవిడకి కూడా మంత్రి పదవి దక్కింది. అంటే మహిళలకు కూడా మంచి ఇచ్చారంట. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరు 4 పదవులు దక్కాయి. ఇప్పుడు కాపు, కమ్మలకు కూడా 4 పదవులు ఇచ్చారంట. కాపుల్లో పొంగూరు నారాయణ, అంటే పి నారాయణ ఉన్నారు కదా, ఈ నారాయణ కాలేజెస్ చైర్మన్, ఆయనకి నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే, పవన్ దుర్గేష్ ఉన్నారు, కందుల దుర్గేష్ కూడా ఉన్నారంట. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పయ్యవుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, గోటిపాటి రవికుమార్, రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం దక్కింది. ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ఈసారి అవకాశం దక్కిందంట. అటు కమ్మల్లోను, కాపుల్లోను, రెడ్లలోను వీళ్ళు ముగ్గురికి సమానంగా ఇచ్చుకున్నాడు ఆయన. ఎస్సీ కోటాలో డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లిం నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఈయన తెలుసు కదా, గతంలో ఈయన మాజీ మంత్రిగా చేశారు ఎన్ఎండి ఫరూక్. ఆర్య వయస వర్గం తరపున టీజీ భరత్ కు కేబినెట్ లో స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. సో అటు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకి అందరికి ఈక్వల్ గా ఇచ్చుకుంటూ వచ్చారు ఈసారి. చూడండి ఎవరెవరికి వచ్చాయి చూడండి. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ మంత్రులు వాళ్ళ జిల్లాల నియోజకవర్గం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, ఆయన నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం. యథావిధిగా ఆయన అక్కడి నుంచే గెలిచారు. సో కుప్పం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు పిఠాపురం నుంచి, తూర్పుగోదావరి జిల్లా. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప జిల్లా రాయచోటి. ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లా రాయచోటి. ఈయన పయ్యవుల కేశవ్, అనంతపురం జిల్లా ఉరవకొండ, సేమ్ టీడీపీ. సవితమ్మ, అనంతపురం జిల్లా పెనుకొండ, టీడీపీ. సత్యకుమార్, ఎంతకు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సత్యకుమార్ బీజేపీ, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఆయన బీజేపీ క్యాండిడేట్. ఎన్ఎండి ఫరూక్, కర్నూలు జిల్లా నంద్యాల, ఎన్ఎండి ఫరూక్ గారు. బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు జిల్లా బనగానపల్లి. టీజీ భరత్, కర్నూలు జిల్లా కర్నూలు నుంచి ఆయన. పొంగూరు నారాయణ, అదే పి నారాయణ అని చెప్పాక నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఆయన. ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు ఈసారి ఆయన కూడా మంత్రి పదవి దక్కింది. డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కొండేపి. గోటిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా అద్దంకి.
నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ, ఆయనకు కూడా ఈసారి మంత్రి పదవి దక్కింది. అనగాని సత్యప్రసాద్ గుంటూరు జిల్లా రేపల్లె. నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి, నారా లోకేష్ గారికి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈసారి ఆయన. కొల్లు పార్థసారథి కృష్ణా జిల్లా నూజివీడు, ఈ పార్థసారథి ఆయన కృష్ణా జిల్లా అంట. కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం, కొల్లు రవీంద్ర కూడా ఈసారి వచ్చింది. నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. కందుల దుర్గేష్ జనసేన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు జనసేన పార్టీ. వాసంశెట్టి సుభాష్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం, వాసంశెట్టి సుభాష్ కూడా ఈసారి వచ్చింది మంత్రి పదవి. వంగలపూడి అనిత విశాఖపట్నం పాయకరావుపేట నుంచి ఆవిడ నెగ్గారు కదా, ఆవిడకు మంత్రి పదవి. ఇక్కడ గుమ్మడి సంజారాని కొండపల్లి శ్రీనివాస్ ఇద్దరు విజయనగరం జిల్లాలో, ఒకరు సాలూరు, ఒకటి గజపతి నగరం. ఇంకా కింజవరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి. యథావిధిగా వీళ్ళందరికీ సముచిత స్థానం కల్పించారు. వీళ్ళే ఎవరైతే మంత్రివర్గం కొత్తగా ఏర్పడిందో వీళ్ళే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 170 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మంత్రివర్గంలో ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించినట్లు లెక్క. దీన్ని బట్టి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీకి 3, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1, 130 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు దక్కాయి. సో ఇప్పుడు ఎవరైతే 175కి 20 మంది, 21 మందికి జనసేన ఉన్న వాళ్ళకి 3, 8 మంది నెగ్గిన వాళ్ళకి 1, 1:4 రేషియోలో ఈసారి మంత్రి పదవులు కేటాయించారంట నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి జిల్లాల వారీగా లెక్క చూస్తే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. ఎక్కువ గుంటూరు, అనంతపురం, కర్నూలు అంట అండి, భయంకరంగా వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి. నెక్స్ట్ తూర్పు, పశ్చిమ, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. సో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇచ్చారంట. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం దక్కలేదు. బట్ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారికి తప్ప చిత్తూరు జిల్లా నుంచి ఎవరికైతే రాలేదంట. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా నుంచి ఒక్కొక్కటిగా ఛాన్స్ దక్కింది. అయితే శాసన మండలి నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఓన్లీ ఇదంతా ఎమ్మెల్యే లిస్ట్ అంటే, ఇంకా ఎమ్మెల్సీ లిస్ట్ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదంట. సో మొత్తానికి ఏంటంటే గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. చెప్పాను కదా, వీళ్ళ అభ్యర్థులు రేపటి నుంచి వీళ్ళు పరిపాలన చేయబోతున్నారంట. మీరు విధ్వంసాలు ఇలాంటివి ఏం చేయకుండా న్యూట్రల్ గా ప్రజలకి ఏం కావాలో, ఏమైతే తీర్పులు ఇచ్చారో పని చేసుకుంటే వెళ్ళండి. ఎవరైనా మీ జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇదే అబ్బా మన కొత్త మంత్రి వర్గం. నేను అనుకోవడం మంచి రోజులు వచ్చాయితే అనుకుంటున్నాను. చూద్దాం వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారో లేదో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.